ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం. ఈ కుబేర్ పెండింగ్ బిల్స్ను ట్రెజరీ టోకెన్ తేదీ ఆధారంగా చెల్లించాలంటూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి ఎమ్మెల్సీ నర్సిరెడ్డి లేఖ రాయడం జరిగింది. ఈ కుబేర్ పెండింగ్ బిల్స్ను ట్రెజరీ టోకెన్ నెంబర్ తేదీ ఆధారంగా మొదట పెండింగ్లో ఉన్న బిల్స్ను మొదట చెల్లించాలని నిర్ణయం చేయాలని ఎమ్మెల్సీ అలుగువెల్లి నర్సిరెడ్డి గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 6 నెలల కాలంలో పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులన్నీ చెల్లిస్తే ప్రభుత్వానికి, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావుకు సోమవారం ఆయన లేఖ రాశారు. ఈ కుబేర్ పెండింగ్ బిల్లులపై ఉద్యోగ జేఏసీతో సమావేశాన్ని నిర్వహించాలని తెలిపారు. పెండింగ్లో ఉన్న బిల్లులను 16 వాయిదాల్లో చెల్లిస్తామని, ఏప్రిల్ నుంచి బిల్లులను మాత్రం వెంటనే చెల్లిస్తామంటూ ప్రస్తావించారని పేర్కొన్నారు. ఈ కుబేర్ పెండింగ్ బిల్లుల చెల్లింపు విషయంలో మరిన్ని సూచనలు పరిగణలోకి తీసుకోవాలని ఆయన సూచించడం జరిగింది. ఈ ఏడాది మార్చి వరకు ఈ కుబేర్ పెండింగ్ బిల్స్ను 16 వాయిదాల్లో 16 నెలల్లో చెల్లించడం వల్ల 16 నెలల తర్వాత చెల్లించినట్లు అవుతుందని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ ట్రెజరీలో వేసినటువంటి బిల్లులను వెంటనే చెల్లిస్తారని పేర్కొన్నారు. గత ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో ట్రెజరీలో వేసినటువంటి జీపీఎఫ్, మెడికల్ రీఎంబర్స్మెంట్, సరెండర్, టీఎస్సీలే బిల్స్ పెండింగ్లో ఉంటాయని వారు వివరించడం జరిగింది.